ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 23 అధ్యాయము 37 నుంచి 39 వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతా ఉన్నారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చువాలనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారండి, యెరూషలేమా యెరూషలేమా, యెరూషలేములో ఉండే యూదులారా, యెరూషలేములో ఉండే శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏమండి యూదా మతాన్ని ఆచరించేవారులారా, మీరు ప్రవక్తలను చంపుతా ఉన్నారు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడతా ఉన్నారు, దైవ వర్తమానాన్ని అందించే వారిని తృణీకరిస్తా ఉన్నారు. కోడి తన పిల్లలను ఎలాగో చేర్చుకుంటుందో అలాగును మిమ్మల్ని అనేక మార్లు చేర్చుకోవాలని చూసినాను, కానీ మీరు వినడం లేదు. నా మీదికి తిరగబడతా ఉన్నారు, వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, దేవుని వ్యతిరేకిస్తున్నారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇంకా నేను మిమ్మల్ని విడిచిపెట్టినాను. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, యేసే క్రీస్తు, ఈయనే రక్షకుడు అని నీవు ఒప్పుకునేంత వరకు నన్ను చూడవు అని యేసుక్రీస్తు ప్రభువారు ఖండితంగా చెప్తా ఉన్నారు కదండి. యెరూషలేములోనే కదండి యేసు ప్రభువారికి తీర్పు తీర్చబడింది. ఆయనను సిలువకు మోసుకుంటూ వెళ్ళింది యెరూషలేము నుండే కదండి. యెరూషలేము అవతల ఆ కొండ మీద, కల్వరి కొండ మీద యేసు ప్రభువారిని సిలువేసినారు కదండి. ఆ తర్వాత 70 సంవత్సరాలకు ఏమండి ఆ యెరూషలేము అంతా కూల్చబడింది, మందిరం కూల్చబడింది కదండి. మరి అక్కడ ఆ రోమా సైనికులంతా దాన్ని కూల్చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం చరిత్రలో కదండి. వీరు చేసిన అన్యాయము, వీరు చేసిన అక్రమం ఏంటంటే దేవుని మాటని వ్యతిరేకించినారు, దేవుని ప్రవక్తలను వ్యతిరేకించినారు, మరి దైవవాక్యాన్ని వ్యతిరేకించినారు. అక్కడ ఉండే జనులు దేవుణ్ణి వెంబడించకుండా తమ సొంత అభిష్టాన్ని వెంబడిస్తా ఉన్నారు. దైవ ప్రత్యక్షతను స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. నేటి దినాల్లో కూడా అలాగే ఉన్నారండి. దైవ సేవకులు ఎన్ని చెప్పినా సరే వినని వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం వస్తుంది, నువ్వు మారాలి, మార్పు చెందాలి, ప్రభు మార్గంలో నడుచుకోవాలి, లోకానుసారంగా జీవిస్తూ పాపంలోనే ఉంటూ దైవ సేవకులను తృణీకరిస్తూ వాక్యాన్ని తృణీకరిస్తూ నిష్టానుసారంగా జీవిస్తే శిక్ష తప్పదు, నరకం ఉంది, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు కదండి. దేవుని మార్గంలో నడుచుకుంటూ దైవ సేవకులను గౌరవిస్తూ వాళ్ళు చెప్పే మాటల ప్రకారం జీవిస్తూ నీ జీవితాన్ని సరి చేసుకుంటే ఇహలోకంలో ప్రభు నీకు కృప చూపిస్తాడు, పరలోకానికి కూడా నీవు వెళ్తావు. ఆమేన్. ఒకవేళ ప్రభుని తృణీకరి